రాష్ట్ర వ్యాప్తంగా సార్. ఇవన్నీ మనం చేసినవే కదా ఒకప్పుడు, ఇవన్నీ మనం చేసినవే కదా ఒకప్పుడు. కొత్తగా వాళ్ళెందుకు వాళ్ళ చూపిస్తారు? ఏడాదిలో సార్ అవన్నీ మేము చేస్తుంటే ఒక్కోడు బయటకు వచ్చి అలా మాట్లాడేవాడు కాదు. ఇదిగో ఈ బెదిరింపు ధోరణే వద్దని చెప్పేది సార్. బెదిరింపు ధోరణి అవన్నీ మేము చేస్తుంటే ముఖ్యమంత్రి చైర్ను పట్టుకుని సైకో అనేవాళ్ళు కాదు, స్టాటిస్ట్ అనేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి చైర్ను పట్టుకొని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నానా బూతులు తిట్టేవాళ్ళు కాదు. సరే కానీ ఇండోసోల్ గురించి ఏంటి మాట్లాడారు ఆయన? ఇండోసోల్ని బలవంతంగా తరిమేస్తున్నారని చెప్పి మీరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆయనకి? సార్ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు సార్, వాస్తవం అది. రైతులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాదు మీ జిల్లా కదా, మీరే ఫీడ్బ్యాక్ ఇచ్చారేమో డౌట్ నాకు. సార్ రైతులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. సో ఏంటంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం అధికారంలో ఉండగా, మేము అధికారంలో ఉండగా విశాఖ సమ్మిట్ లో ఇండోసోల్ తో మేము ఎంఓయూ చేసుకోవడం జరిగింది సార్. మొత్తంగా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా మేము పెడతాము. సో ఈ సోలార్ ప్యానెల్, మాడ్యూల్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంది కాబట్టి మనం తయారు చేస్తే మనకి ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత అక్కడ రామాయపట్నం పోర్ట్ శరవేగంగా మేమే నడిపించాం. కర్త కర్మ క్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని శరవేగంగా నడిపించి రోడ్లు వేయటం మర్చిపోయారు. అందువల్ల మీరు చేశామని మీరు భావిస్తున్న డెవలప్మెంట్ ఎవరికి అర్థం కాల. సార్ ఈ రోజు రోడ్లు చూడండి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొన్న నేను వెళ్ళా, గుడివాడకి వెళ్ళా. మా బాబు గుడివాడలో చదువుతాడు. మొన్న ఎయిర్పోర్ట్ లో దిగి నేను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళా, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే కారు కూడా కింద తగులుతా ఉంది. ఒక్కోటి మోకాల్లో గుంతలు ఉన్నాయి. మరి వీళ్ళు వేసిన రోడ్లే, మీరు రోడ్లే వేయలేదు కదా. అట్లీస్ట్ ఇక్కడ వీళ్ళు వేసిన రోడ్లలో గుంతలను ఉన్నాయి, మీరు రోడ్లే వేయలేదు కదా. రోడ్లను గూగుల్ ఎత్తుకోవాల్సి వచ్చేది మీ ప్రభుత్వ హయాంలో. సార్ రోడ్లు అనేవి ఒక నిరంతర ప్రక్రియ. వర్షాలు పడితే పోతా ఉంటాయి, వేస్తా ఉంటారు. ఏ ప్రభుత్వంనైనా. సరే, రోడ్ల సంగతి పక్కన పెట్టి ఇండోసోల్ సంగతి ఏంటి? ఇండోసోల్ మీద ఎందుకు అంత పర్టికులర్ గా మీ విశ్వేశ్వరరెడ్డిని కాపాడుకోవటం కోసమా ఇదంతా ఆయన మాట్లాడింది నిన్న? సార్ రేవూరు సార్ ఒకసారి సార్ మీరు ఇలా వ్యంగ్యంగా అడిగినంత మాత్రాన మీరు మాట్లాడేది నిజమైపోదు, మేము మాట్లాడేది అబద్ధం అయిపోదు. మేము అడిగేది మీకు వ్యంగ్యంగా కనిపిస్తున్నానంటే మీకు ఉక్రోషం వస్తుంది, వాస్తవాలు అడిగితే మీకు కోపాలు వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు బ్రాండ్లు వేసేయండి. మీరు బ్రాండ్ వేయండి, ఆయన బ్రాండ్ వేస్తాడు, ఈయన బ్రాండ్ వేస్తాడు. సార్ మీరు పని చేయండి, కరేడు ప్రాంతానికి వెళ్ళి మీ 99 టీవీ మీడియా గొట్టం తీసుకెళ్ళి ఆడ పెట్టండి. సార్ కరేడు ప్రాంతం కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇండోసోల్ కి భూములు ఇచ్చింది ఎక్కడ అంటే రేవూరు అలాగే వేవూరు, రెండు గ్రామాల్లో. ఆ 2 గ్రామాల్లో కూడా మేము వాళ్ళకి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇచ్చాం. బంజరు భూముల్లో 500 కోట్ల రూపాయలు ఆ కంపెనీ దగ్గర నుంచి తీసుకొని రైతులకు కాంపన్సేషన్ చెల్లించాం. ప్రాజెక్ట్ ఎక్కడా కూడా ఏ ఒక్క రైతు దగ్గర నుంచి ఇబ్బంది కలగల, యాజిటేషన్ రాలా. క్లియర్ గా చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్ రెడీ చేశారు. రెండో ఫేజ్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకున్నారు, ఎక్విప్మెంట్ తెప్పించుకున్నారు, డిజైన్లు రెడీ చేసుకున్నారు, షెడ్లు రెడీ చేసుకున్నారు. సడన్ గా వాళ్ళని కాస్త కరేడు ప్రాంతానికి వెళ్ళండి, ఆల్రెడీ ఏదైతే వాళ్ళు ఉత్పత్తి ప్రారంభించిన సంస్థ కరేడు ప్రాంతంకి వెళ్ళండి అని చెప్పారు. కరేడు ప్రాంతం పూర్తిగా 2 పంటలు పండే ప్రాంతం, మామిడి రైతులు ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా వేరుశనగ పండే ప్రాంతం. ఆ రైతులు ఒప్పుకోట్లేదు. రోజు ఒక చోట తలకాయలు తొక్కిస్తారు, ఇంకో చోట మామిడికాయలను తొక్కిస్తారు. ఇది మీ మీద ఉన్న ఇంప్రెషన్. సార్ రైతులకు తెలుసు మామిడికాయలు ఎవరు తొక్కిచ్చారో, అక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు తలకాయలు ఎవరు తొక్కిచ్చారో. తలకాయలు తొక్కిచ్చారు అన్నారు కదా, వీళ్ళ దగ్గర వీడియో ఉంది అన్నారు కదా, మరి కోర్టు దగ్గర ఎందుకు 2 వారాల సమయం ఎందుకు అడిగారు? చూడండి, ఆ విజువల్ చూడండి, మామిడికాయలు ఎలా తొక్కిస్తున్నారు చూడండి. అవును సార్, రైతులే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అందరికి తెలియడం కోసం వేశారు. ఇంప్రెషన్ కలగాలి, అక్కడ సమస్య తీవ్రత తెలియాలి అని వేశారు. అది కూడా తప్పేనా? టమోటా రైతులు రోడ్డు మీద వేసి నిరసన తెలుపుతారు, తప్ప అది. అలాగే మామిడి రైతులు వేశారు, తప్ప. అంటే రైతులకి
అక్కడ వాటిని పోసి నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఏం మనం భారత రాజ్యాంగంలో లేమా? ప్రజాస్వామ్యంలో లేమా? వాళ్ళకి హక్కు ఉంది, మీకు తొక్కించే హక్కు లేదంటున్నా నేను. అది సార్ రైతులు కదా వాళ్ళు రైతులా కాదా? వాళ్ళు రైతులా కాదా? దానికి సమాధానం చెప్పనండి. సో వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ రైతులను ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా, పనికిమాలిన మీడియా రోహింగ్యాలతో పోల్చారు. రోహింగ్యాలండి సార్, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోహింగ్యాలను కనిపెట్టమనండి, బంగ్లాదేశీలను కనిపెట్టమనండి. ఈశ్వరుడు నోరిచ్చారు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతకు వస్తే అంత బురద, ఎంత నోటుకొస్తే. నేను ఒక ప్రశ్న అడిగితే అది వదిలేసి మీరు ఫిజిక్స్ పేపర్ ఇస్తే మ్యాథ్స్ ఆన్సర్ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డిని కాపాడటం, విశ్వేశ్వరరెడ్డి విషయంలో మీకున్న కన్సర్న్ ఏంటి? మీకు విశ్వేశ్వరరెడ్డికి ఉన్న అనుబంధం ఏంటో చెప్పండి సార్. మాకేమో సార్, మీరు ఫిజిక్స్ పేపర్ ఇచ్చారు సార్, ఫిజిక్స్ పేపర్ ఆన్సర్ చెప్పే లోపల మ్యాథ్స్ పేపర్కి వెళ్తున్నారు సార్. సో ఫిజిక్స్ పేపర్ ఆన్సర్ చెప్పేలా మ్యాథ్స్కి వెళ్తున్నారు. సో నేను కరేడు ప్రాంతం గురించి మాట్లాడుతుంటే మీరు మామిడికాయలు కాడికి వెళ్ళారు. మీరు వెళ్ళారు, నేను వెళ్ళలేదు సార్. ఒక్క నిమిషం సార్. ఇంకోటి, ఫిజిక్స్ పేపర్ అన్నారు కాబట్టి ఫిజిక్స్ పేపరే చెబుతాను సార్. కరేడు ప్రాంతం నుంచి, అక్కడి నుంచి రేవూరు ప్రాంతం నుంచి కరేడు ప్రాంతానికి తీసుకెళ్లారు మీరు. ఎందుకు తీసుకెళ్లారు? రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తా ఉంది కదా, తీవ్రమైన వ్యతిరేకత. 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కదా, ఈ రోజు అనిశ్చితిలో ఉంది కదా. ఆ అనిశ్చితిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు వెళ్ళిపోతే రాష్ట్రానికి నష్టమా కాదా? 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి సార్. ఇది ఏదైతే రాష్ట్ర ప్రాజెక్ట్ ఒకటే కాదు సార్, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 1,800 కోట్ల రూపాయలు పిఏఎల్ కింద వాళ్ళకి రాయితీలు కూడా వచ్చాయి సార్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద. సో అలాంటి ప్రాజెక్ట్ ని, ఆల్రెడీ ఉత్పత్తి ప్రారంభించిన ప్రాజెక్ట్ ని మీరు కరేడు ప్రాంతానికి ఎందుకు మళ్ళీ ఇస్తున్నారు? సో ఇది కుట్ర కాదా? ఓ పద్ధతి